రైతులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్. రైతుల అకౌంట్లలోకి డబ్బులు గురించి కీలక ప్రకటన. రైతులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్. రైతుల అకౌంట్లలోకి డబ్బులు గురించి కీలక అప్డేట్ యొక్క ప్రధాన ముఖ్యాంశాలు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన. పంట బీమా ప్రీమియం ప్రభుత్వం కవర్ చేస్తుంది. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ. 24 గంటలలోపు ధాన్యం కొనుగోలు చెల్లింపులు. రైతులకు దీని అర్థం ఏమిటి? దేశవ్యాప్తంగా రైతులకు ప్రభుత్వం నుంచి ఆశాజనకమైన వార్త అందింది. దితు భరోసా పథకంలో భాగంగా ఎకరాకు రూ.7,500. ఈ చొరవ రైతులకు చాలా అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది, ముఖ్యంగా రబీ సీజన్లో వారి భారాలను తగ్గించే లక్ష్యంతో. దీనికి తోడు పంటల బీమా మరియు రుణమాఫీకి సంబంధించి ముఖ్యమైన నవీకరణలు ప్రకటించబడ్డాయి. ప్రతికూల పరిస్థితులు మరియు ఆర్థిక ఇబ్బందుల కారణంగా సవాళ్లను ఎదుర్కొంటున్న రైతులకు మరింత ఉపశమనం కలిగిస్తుంది. దితు భరోసా అప్డేట్ యొక్క ప్రధాన ముఖ్యాంశాలు. రూపాయలు ఎకరాకు 7,500 నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలి. పంటల బీమా ప్రీమియంలను అన్ని పంటలకు ప్రభుత్వం కవర్ చేస్తుంది. రూ.ల వరకు రుణమాఫీ. రైతులకు రూ.2 లక్షల. నెలాఖరులోగా బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు చెల్లింపులు సేకరణ తర్వాత 24 గంటల్లో క్రెడిట్ చేయబడతాయి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన. దితు భరోసా పథకానికి సంబంధించి నల్గొండ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటల సీజన్లో రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతో చేపట్టిన ఆర్థిక సాయం, పంటల బీమా, రుణమాఫీ తదితర వివరాలను వివరించారు. రూ.1 కోటి కేటాయించాలని నిర్ణయం. రబీ పంట సీజన్కు ఎకరాకు రూ.7,500 అందజేస్తే ఈ ప్రాంత వ్యాప్తంగా లెక్కలేనంత మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని అంచనా. ముఖ్యంగా కష్టకాలంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నాగేశ్వరరావు పేర్కొన్నారు. రైతుల అవసరాలను అంచనా వేయడానికి ఏర్పాటైన సబ్కమిటీ సిఫార్సుల ఆధారంగా ఈ ఉపశమన ప్యాకేజీ రూపొందించబడింది. ఈ పథకం గణనీయమైన ఆర్థిక ఉపశమనాన్ని అందించడానికి మరియు రైతులు వారి వ్యవసాయ ఖర్చులను కవర్ చేయడానికి రూపొందించబడింది. పంట బీమా ప్రీమియం ప్రభుత్వం కవర్ చేస్తుంది. ఈ ప్రకటన యొక్క ప్రధాన ముఖ్యాంశాలలో ఒకటి ఈ సంవత్సరం ప్రారంభం కానున్న పంటల బీమా కార్యక్రమం. రైతులు పండించే అన్ని పంటలకు ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి రావు ఉద్ఘాటించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు లేదా ఇతర ఊహించలేని విపత్తుల వల్ల కలిగే నష్టాల నుండి పంటల బీమా వారిని కాపాడుతుంది కాబట్టి రైతుల జీవనోపాధికి భద్రత కల్పించే దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగు. ఈ చర్యతో ప్రభుత్వం రైతు సంఘం యొక్క అత్యంత క్లిష్టమైన ఆందోళనలలో ఒకటి, పంట దిగుబడుల అనూహ్యతను పరిష్కరిస్తోంది. పంటల బీమా పూర్తి కవరేజీ వల్ల రైతులు తమ నియంత్రణకు మించిన కారణాల వల్ల పంటలు నష్టపోతే ఆర్థికంగా కోలుకోగలుగుతారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ. ఆర్థిక సాయం, బీమాతో పాటు రూ.1,00,000 వరకు రుణమాఫీ చేస్తామన్న ప్రభుత్వం రుణమాఫీ పథకంతో ముందుకు సాగుతోంది. ఒక్కో రైతుకు రూ.2 లక్షల రుణం. ఈ రుణమాఫీ పథకం ద్వారా ఇప్పటికే చాలా మంది రైతులు లబ్ధి పొందారని, ఇప్పటికే వారి ఖాతాల్లో నిధులు జమ చేశామని మంత్రి నాగేశ్వరరావు ప్రజలకు హామీ ఇచ్చారు. ఇంకా రుణమాఫీ అందని రైతులకు మిగిలిన మొత్తాలను నెలాఖరులోగా జమ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైన రుణాలన్నింటినీ మాఫీ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ఉద్ఘాటించారు. రేషన్ కార్డులు లేని వారికి కూడా వారి బ్యాంకు ఖాతాల్లో రుణమాఫీ మొత్తాలను జమ చేస్తారు. 24 గంటలలోపు ధాన్యం కొనుగోలు చెల్లింపులు. రైతులకు మరో ముఖ్యమైన ఉపశమన చర్య ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించినది. నల్గొండలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ధాన్యం కొనుగోళ్లకు 24 గంటల్లో చెల్లింపులు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఈ శీఘ్ర పరిణామం ఆలస్యాన్ని నివారిస్తుంది మరియు రైతులకు వారి ఉత్పత్తులను విక్రయించిన తర్వాత వెంటనే నిధులను అందజేస్తుంది. ఈ సకాలంలో చెల్లింపు ప్రక్రియ రైతులపై ఆర్థిక ఒత్తిడిని తగ్గించి వారి వ్యవసాయ కార్యకలాపాలలో డబ్బును తిరిగి పెట్టుబడి పెట్టడానికి, అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేయడానికి లేదా వ్యక్తిగత ఖర్చులను కవర్ చేయడానికి అనుమతిస్తుంది. రైతులకు దీని అర్థం ఏమిటి? దితు భరోసా పథకం మరియు దానితో కూడిన సహాయక చర్యలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలోని రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న సమగ్ర ప్రయత్నాన్ని సూచిస్తున్నాయి. అందించడం ద్వారా రూ.1,00,000 ఎకరాకు రూ.7,500. పంటల బీమా ప్రీమియంలు రూ.1,00,000 వరకు రుణాలు మాఫీ. 2 లక్షలు మరియు సకాలంలో ధాన్యం కొనుగోలు చెల్లింపులను నిర్ధారించడం ప్రభుత్వం రైతులకు భద్రతా వలయాన్ని అందించడానికి మరియు వారి ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి కృషి చేస్తోంది. ప్రత్యక్ష ఆర్థిక సహాయం, బీమా రక్షణ మరియు రుణమాఫీల కలయిక వ్యవసాయ సంఘం యొక్క తక్షణ మరియు దీర్ఘకాలిక అవసరాలను పరిష్కరిస్తుంది.
రబీ సీజన్లో రైతులకు తమ పంటలను విత్తడానికి మరియు నిర్వహించడానికి నిధులు అవసరమైనప్పుడు ఇది చాలా కీలకం. బీమా కవరేజీ మనశ్శాంతిని కూడా అందిస్తుంది, వారి శ్రమ నష్టాల నుండి రక్షించబడుతుందని తెలుసు. రితు భరోసా అప్డేట్. రితు భరోసా పథకానికి సంబంధించి ప్రభుత్వం యొక్క తాజా ప్రకటన నిస్సందేహంగా రైతులకు సాధికారత దిశగా ఒక ముఖ్యమైన అడుగు. రూపాయి ఎకరాకు 7,500 రూపాయలు ఆర్థిక సహాయం, పంటల బీమా చొరవతో కలిపి రూపాయి 2 లక్షలు, అప్పులు, పంట నష్టాలు మరియు అనూహ్య వాతావరణ పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు గణనీయమైన ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా 24 గంటల ధాన్యం కొనుగోలు చెల్లింపు విధానం వల్ల రైతులు తమ బకాయిలను అనవసర జాప్యం లేకుండా పొందేందుకు సహాయం చేస్తుంది. ఆర్థిక చింత లేకుండా వారి వ్యవసాయ కార్యకలాపాలపై దృష్టి సారించడానికి వీలు కల్పిస్తుంది. రాబోయే రబీ సీజన్ చెల్లింపుల గురించి రైతులకు తెలియజేయాలని మరియు ఈ ప్రయోజనాలను పొందేందుకు వారు అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని ప్రోత్సహించడం జరిగింది. రూపాయి ఎకరాకు 7,500 త్వరలో జమ అవుతుందని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉండటంతో రైతులు మరింత సురక్షితమైన, సుసంపన్నమైన భవిష్యత్తు కోసం ఎదురుచూడవచ్చు.